ఎలక్ట్రిక్ డైపోల్ మూమెంట్ అంటే ఇట్ ఈస్ ద ప్రొడక్ట్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది చార్జ్ అండ్ డిస్టెన్స్ బిట్వీన్ ద సెంటర్ ఆఫ్ టూ చార్జెస్. సో ఎలక్ట్రిక్ డైపోల్ మూమెంట్ అంటే ఏంటి? మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది చార్జ్ యొక్క మ్యాగ్నిట్యూడ్ ఇంకా డిస్టెన్స్ బిట్వీన్ ద టూ చార్జెస్. సో ఆ టూ చార్జెస్కి మధ్య ఉన్న డిస్టెన్స్ని ఇంకా మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఛార్జ్ని ప్రొడక్ట్ చేస్తే వచ్చేదే ఎలక్ట్రిక్ డైపోల్ మూమెంట్ అనమాట. సో ఈ ఎలక్ట్రిక్ డైపోల్ మూమెంట్ అనేది దేన్ని డిటర్మైన్ చేస్తుంది అంటే స్ట్రెంగ్త్ ఆఫ్ అన్ ఎలక్ట్రిక్ డైపోల్ టు ప్రొడ్యూస్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్. సో ఇది వెక్టర్ క్వాంటిటీ, ఎందుకు అంటే ఇట్ హ్యావింగ్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్. సో కాబట్టి P ఈక్వల్ టు Q ఇంటూ డిస్టెన్స్, ఛార్జ్ ఇంటూ డిస్టెన్స్, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది ఛార్జ్ ఇంటూ డిస్టెన్స్. సో దీని యొక్క SI యూనిట్స్ ఏంటి అంటే ఛార్జ్కి యూనిట్స్ ఏంటి? కూలుమ్స్, డిస్టెన్స్కి మీటర్స్. సో యూనిట్స్ ఏంటి? కూలుమ్, మీటర్.